Hi, welcome to Real Estate channel. హాయ్ అండి, ఒక హెచ్ఎండి ఓపెన్ ప్లాట్ అండ్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మంగంపేటలో వస్తుంది. ప్రాజెక్ట్ వచ్చేసి మనకు R1 జోన్లో వస్తుందండి. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఒకసారి చూద్దామండి. చివరి వరకు చూడండి, చూసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఇది వచ్చేసి మనకి లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ మంగంపేట విలేజ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు హెచ్ఎండి ప్లాట్స్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. రోడ్ కనెక్టివిటీ అయితే ఇది ప్రపోజ్డ్ 80 feet రోడ్ కనెక్టివిటీ అయితే మనకు ఉంటుందండి. దీనికి నియర్ బై లొకేషన్ హైలైట్స్ కనుక ఏదైనా చూసుకున్నట్టయితే ఇది ఆపోజిట్ వచ్చేసి ఆజాద్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనకి ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఈ టోటల్ వెంచర్ వచ్చేసి మనకు 5 acres వెంచర్ అండి. దీనికి నియర్ బై ఒక 1.5-2 kilometers మనకు ఫామ్ ల్యాండ్ వెంచర్ కూడా ఉందండి. అది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మేము మొత్తం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇది జిన్నారం ఏదైతే మండల్ రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ ఉందో దానికి 1.5 kilometers అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. గ్రీన్ ఇండస్ట్రీస్ జోన్ అని ఇది 200 acres అండి. ఇది కూడా మనకు 2.5 kilometers దూరంలోనే ఉంటుంది. మనకు ఏదైతే ఎల్ఈడి పార్క్ ఉందో శివానగర్లో అది వచ్చేసి మనకు 4 kilometers వస్తుంది. అరవిందో రియాలిటీ 500 acres విల్లా ప్రాజెక్ట్ కూడా ఇక్కడ వస్తుంది. 11 kilometers అయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 అండ్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే వస్తుంది. 8 kilometers వచ్చేసి మనకి ఇంద్రేశం ఉంటుంది. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ అండి. ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకు 150 square yards నుంచి 600 square yards వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మనకి ఇందులో వచ్చేసి 40 and 30 feet బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయండి. ఎలక్ట్రిసిటీ వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ప్లాంటేషన్ వచ్చేసింది, 100% వాస్తు ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అన్ని అమ్యూనిటీస్ అయితే మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. మాక్సిమం ఎక్కడ చూసుకున్నా కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా మంచి ప్రాజెక్ట్ అండి. మనకు ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి కనుక చూసుకున్నా, ఇటు మన మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కనుక చూసుకున్నా మనకు 28 to 25 kilometers అయితే ఉంటుంది. ఫామ్ ల్యాండ్ కూడా చూపెడతానండి. ప్రజెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, మన హెచ్ఎండి ల్యాండ్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపెడతాను. ఇదే అండి మన ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ యొక్క ల్యాండ్. ఇది వచ్చేసి మనకు టోటల్గా ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి అనే డీటెయిల్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తామండి. ఇందులో మనం ప్రజెంట్ అయితే మనం 2 గుంటలు అండ్ 3 గుంటలు ఇలా సేల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. 2 గుంటల్లో అయితే స్టార్టింగ్ మినిమం పర్చేస్ అయితే 2 గుంటల నుంచి ఉంటుంది. ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన ఫామ్ ల్యాండ్ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మిగతా ఏమేమి ఇస్తున్నాం ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ కంపెనీకి చెందిన పర్సన్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి, దానికి లొకేషన్ ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు చూస్తున్నారు కానీ ఓవరాల్గా వచ్చేసి మనకి ఇది ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టే. మీకు ఇంత ముందుకు చెప్పినట్టుగా మనకి హెచ్ఎండిఏ ప్లాట్స్ ప్రాజెక్టు ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్కు 2 నియర్ బై ఉంటాయండి. ఆల్మోస్ట్ 2 kilometers డిఫరెన్స్లోనే ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ మరి హెచ్ఎండిఏ అందులోనైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, కాదు అని అనుకుంటే ఫామ్ ల్యాండ్స్లోనైనా మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొచ్చండి. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కానీ ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. లొకేషన్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా, కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, ఫ్యూచర్లో రిటర్న్స్ పరంగా చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు మొత్తం R1 జోన్లో వస్తుంది. మంచి ప్రాజెక్ట్ అండి. R1 జోన్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ రావడం చాలా తక్కువ. ఇలాంటి R1 జోన్లో వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అయితే చాలా బెస్ట్ అని అయితే మేము చెప్పగలుగుతాము. ఇంకే ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు.